ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ వినాయకుడి చల్లని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ ఈ వినాయకుడిని ఏ విధంగా తయారు చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక ఎంటీ బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు పసుపు, అలానే ముందుగానే మిక్సీ చేసి పెట్టుకున్న 3 చెంచాల షుగర్ పౌడర్ని వేసుకొని అందులో కాస్త నీరు పోసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా ఒక బాల్లా తయారు చేసుకోండి. అలానే ఈ ఆకు మరియు కిరీటం కోసం 2 వేరువేరు బౌల్స్లో కాస్త మైదాపిండి తీసుకొని అందులో గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ వేసుకొని కాస్త నీరు కూడా పోసుకొని వేరువేరు బాల్స్ని తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ మిశ్రమాన్ని వీడియోలో చూపించినట్టు మెల్లమెల్లగా ఒత్తుకుంటూ ఆకు ఆకారంలో వచ్చే విధంగా చేసుకోండి. ఇప్పుడు ఆకుని కింద పెట్టుకొని ఒక పసుపు బాల్ని ఇలా పెట్టుకొని కాస్త ప్రెస్ చేయండి. ఇప్పుడు వినాయకుడి యొక్క కాలు తయారు చేద్దాం. ఇప్పుడు వినాయకుడి యొక్క బొజ్జ భాగాన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ భాగాన్ని కూడా తయారు చేద్దాం. ఇప్పుడు వినాయకుడి యొక్క చేతులను తయారు చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మనం పసుపుతో తయారు చేసినటువంటి వినాయకుడిని చేస్తున్నాం కాబట్టి మధ్య మధ్యలో ఈ విధంగా వీడిపోయే అవకాశం ఉంది. అందుకోసం మధ్య మధ్యలో నీటితో కలిపినటువంటి పసుపుని ఈ విధంగా అద్దుకోవాలి. ఇప్పుడు వినాయకుడి మెడలో హారం కోసం ఒక చెంప స్వరాన్ని పెడుతున్నాం. ఇప్పుడు వినాయకుడి తల భాగాన్ని తయారు చేద్దాం. ఇక్కడ వినాయకుడి కళ్ళు కోసం కాస్త మైదా పిండిలో కొంచెం నలుపు రంగు వేసుకొని చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు వినాయకుని కిరీటం తయారు చేద్దాం. అలానే ఒక జంజంని కూడా వేద్దాం. అలానే వినాయకుడి దంతాలు కూడా మైదాపిండి మిశ్రమంతో తయారు చేసాం. గుర్తుపెట్టుకోండి, వినాయకుడి ఎడమ దంతం కాస్త విరిగి ఉంటుంది. చివరిగా వినాయకుని ఎడమ చేతిలో ఒక స్వీట్ని పెట్టుకుందాం. చివరిగా ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలానే ఇటువంటి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.